హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ భాస్కర్ దాసరి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ మంత్రులు యుద్ధం గురించి ఏమంటున్నారు? మోడీ అత్యవసర సమావేశం ఎవరితో జరిగింది, ఎందుకు? ప్రపంచ నాయకులు యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నారు? పాకిస్తాన్పై భారతదేశం ఎలాంటి సైనిక చర్యలను తీసుకుంటుంది? ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఎక్కడా స్కిప్ చేయొద్దు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతుల్లా తారర్ ఎక్స్పోస్ట్లో తన భయాన్ని కూడా వ్యక్తం చేశారు. భారత్ 24-36 గంటల్లో అటాక్ చేస్తుందని అన్నారు. భారత్ ఏ దర్యాప్తు చేయకుండా యుద్ధానికి కాలు దువ్వుతోందని ఆయన ఆరోపించారు. ఇది ఇరు దేశాల శాంతిని భగ్నం చేసిందని నీతి వ్యాఖ్యలు పలికారు. పహల్గాం దాడిపై తమ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడిన దర్యాప్తును ప్రారంభించిందని, దాన్ని భారత్ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. భారత్ కావాలని యుద్ధాన్ని చేస్తుందని అతుల్లా తారర్ విమర్శించారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ రైటర్స్తో మాట్లాడుతూ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మేము హై అలర్ట్లో ఉన్నామని, భారతదేశం దాడి చేస్తే మేము ప్రతిస్పందిస్తామని అన్నారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి కూడా మేము వెనుకాడమని అన్నారు. ఏప్రిల్ 22న కాశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది మరణించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తులు మరియు భద్రతా పరిస్థితుల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ముందు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ కూడా ప్రధానమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. పహల్గాం దాడి తర్వాత భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తమ నివేదికలను సమర్పించాయి మరియు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడానికి తమ ప్రాసెస్ మరియు ప్లానింగ్ తెలియజేశాయి. శుక్రవారం ఎయిర్ ఫోర్స్ ఏపీలో గంగా ఎక్స్ప్రెస్పై యుద్ధ విమానాలు ల్యాండింగ్ మరియు టేకాఫ్ విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ మీద ఇండియా ఎప్పుడు యుద్ధం జరుగుతుందని అందరూ చూస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వరుసగా సెక్యూరిటీ మీటింగ్స్ పెట్టడంతో ఖచ్చితంగా యుద్ధం త్వరలో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. పహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారతదేశం ఆరోపిస్తుండగా, ఇస్లామాబాద్ ఎప్పటిలానే టెర్రరిజాన్ని స్పాన్సర్ చేసినా ఏమీ తెలియనట్టు ఈ వాదనను ఖండిస్తుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలను పరిపాలిస్తున్నాయి. పాకిస్తాన్లో ఉన్న కాశ్మీర్ని POK అంటారు, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. భారతదేశం మరియు పాకిస్తాన్ కాశ్మీర్ను విభజించే నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ LOC వెంబడి పొరుగు దేశాలు కాల్పులు జరుపుకుంటూ ఉండగా వరల్డ్ లీడర్స్ డిప్లొమాటిక్గా వెళ్ళే యుద్ధం లేకుండా చూడాలని కోరుకుంటున్నారు. దీని మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్పోక్ పర్సన్ ఏమన్నారంటే, మేము ఇరుపక్షాలని సంప్రదిస్తున్నాం మరియు పరిస్థితిని పెంచవద్దని వారికి చెబుతున్నాం అని అన్నారు. అలాగే మంగళవారం యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి పాకిస్తాన్ ప్రతినిధి షహబాజ్ షరీఫ్తో మరియు ఇండియన్ ఫారెన్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్తో మాట్లాడారని, ఉద్రిక్తులను తగ్గించడానికి సహాయం చేస్తానని ఆయన వారికి తెలియజేశారు. పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా యొక్క మిలిటరీ అటాక్ ఎలా ఉండవచ్చు? చరిత్ర మనకి ఏం చెబుతుంది? ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది 4. ఫస్ట్ వన్ సర్జికల్ స్ట్రైక్స్, సెకండ్ వన్ కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్స్, థర్డ్ వన్ ఏరియల్ స్ట్రైక్స్ అంటే వైమానిక దాడులు, ఫోర్త్ వన్ నేవల్ మిషన్స్. ఇందులో మొదటి మిలిటరీ అటాక్ సర్జికల్ స్ట్రైక్స్. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ 2016-2019లో ఇండియా చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఒక దేశం యొక్క సైనిక దళాలు మరొక దేశం యొక్క భూభాగంలోకి వెళ్ళి ఖచ్చితమైన మరియు స్పెసిఫిక్ టార్గెట్స్ మాత్రమే నాశనం చేసి సాధ్యమైనంత వరకు తక్కువ నష్టంతో తిరిగి రావటం. ఈ దాడులు చాలా వేగంగా మరియు ఆకస్మికంగా జరుగుతాయి. దానివలన శత్రువు స్పందించడానికి సమయం ఉండదు. కొన్నిసార్లు ఈ దాడులు రహస్యంగా నిర్వహించబడతాయి, అందువలన వాటిని నిర్వహించిన దేశం గురించి వెంటనే బయటకు తెలియదు. 2016 సెప్టెంబర్ 28-29 జమ్మూ కాశ్మీర్లో ఉరీలో భారత సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి ప్రవేశించి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది. భారత ప్రభుత్వం ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులను హతమయ్యారని ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 26 పుల్వామాలో భారతీయ సైనికులపై జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో బాలకోట్లో ఉగ్రవాది శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలు ధ్వంసమయ్యావని భారత్ పేర్కొంది. సెకండ్ వన్ కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్స్. కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే రహస్య సైనిక కార్యకలాపాలు.
ఈ ఆపరేషన్స్ బయటికి ప్రకటించబడవు మరియు ధృవీకరించబడవు, కానీ దశాబ్దాలుగా భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు ఒకరి నియంత్రణలో ఉన్న భూభాగంలోకి అనేక రహస్య దాడులను ప్రారంభించాయి. ఈ లక్ష్యాలు ఏంటంటే ఒకరికొకరు చంపుకోవడం, సైనికులను చంపి మరియు కొన్నిసార్లు శత్రు దళాలను సిరిచేద్దం చేస్తాయి. థర్డ్ వన్, ఏరియల్ స్ట్రైక్స్. ఏరియల్ స్ట్రైక్స్ అంటే యుద్ధ విమానాలు, బాంబులు వేసే విమానాలు లేదా హెలికాప్టర్ వంటివి ఉపయోగించి చేసే సైనిక దాడులు. భారతదేశం చివరిసారిగా పాకిస్తాన్పై వైమానిక దాడులు 2019 ఫిబ్రవరి 20న జరిగాయి. ఈ దాడులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో జరిగిన ఉగ్రవాది దాడికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నారు. భారతీయ విమానాలు నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి బాలకోట్లో ఉన్న జైషే మహమ్మద్ అనే టెర్రరిస్ట్ సంస్థ యొక్క శిక్షణ శిబిరంపై దాడి చేశాయి. ఫోర్త్ వన్, నేవల్ మిషన్స్. నేవల్ మిషన్స్ అంటే నావిక నౌకలు, యుద్ధ నౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్స్ మొదలైనవి లేదా నావికదళ సిబ్బంది, సైనికులు, అధికారులు పాల్గొంటారు. ఈ నేవల్ మిషన్స్లో ఇంకా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. అదేంటో చూద్దాం. క్యారియర్ స్ట్రైక్ ఆపరేషన్స్. విమాన వాహన నౌకలు శక్తివంతమైన తేలియాడే వైమానిక స్థావరాలు, వాటితో కూడిన యుద్ధ నౌకలు సమూహం. ఇందులో క్రూయిజర్స్, డిస్ట్రాయర్, ఫ్రిగేట్స్, సబ్మెరైన్స్ ఉంటాయి. ఇవి శత్రువు భూభాగంలోకి వెళ్ళి భూస్థావరాలపై దాడి చేయగలవు లేదా ఇతర కార్యకలాపాలకు వైమానిక రక్షణ కల్పించగలవు. సబ్మెరైన్ వార్ఫేర్. సబ్మెరైన్ వార్ఫేర్ అంటే టర్బోడోస్ మరియు క్షిపణులను ఉపయోగించి శత్రు నౌకలు మరియు సబ్మెరైన్పై రహస్యంగా దాడి చేయగలవు. శత్రు జలాల్లో మందుపాతలు వేసి నౌకాయాన్ని మరియు నావిక కదలికలను కూడా అడ్డుకోగలవు. మిజైల్ స్ట్రైక్స్. క్షిపణులను కలిగిన నావిక నౌకలు భూమిపై ఉన్న లక్ష్యాలపై అంటే కమాండ్ సెంటర్లు, విమానాశ్రయాలు మరియు మౌలిక సదుపాయాలపై ఉన్న ప్రాంతాల నుండి దాడి చేయగలవు. ఈ విధంగా ఏదైనా మిలిటరీ యాక్షన్స్తో పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేయొచ్చు. ఇండియా పాకిస్తాన్ మీద 2016లో సర్జికల్ స్ట్రైక్ చేసింది, 2019లో ఏరియల్ స్ట్రైక్ చేసింది. 2025లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? నేనైతే సర్జికల్ స్ట్రైక్, ఏరియల్ స్ట్రైక్ కలిపి అటాక్ చేయొచ్చని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.